హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు నాగార్జున సాగర్ డ్యామ్ యొక్క అందాలని చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు మిస్ కాకుండా చూడండి. ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ 8కి బయలుదేరాము. నకరేకల్ నుండి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇక ఈ డ్యామ్ యొక్క చరిత్ర మనం చూసుకుంటే, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో నల్గొండ పల్నాడు జిల్లాల మధ్యలో నందికొండ వద్ద ఈ డ్యామ్ను నిర్మించడం జరిగింది. కృష్ణానది మీద నిర్మించిన ఈ డ్యామ్ 26 గేట్లతో మన ఇండియాలోనే అత్యంత పొడవైన డ్యామ్గా ప్రాచుర్యం పొందింది. మన హైదరాబాద్కి వన్ ఆఫ్ ద నియరెస్ట్ టూరిస్ట్ ప్లేస్లలో ఇది ఒకటి. వీకెండ్స్లలో దీన్ని చూడడానికి జనాలు అయితే చాలామంది వస్తారు. ఒక 1 డే ట్రిప్లో వచ్చి నాగార్జున సాగర్, ఎత్తిపోతలు, బుద్ధవనం, నాగార్జునకొండ కవర్ చేయొచ్చు. ఇక ఈ వీడియోలో అయితే నాగార్జున సాగర్ అందాలను పూర్తిగా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ డ్యామ్ చరిత్రను మనం చూసుకుంటే, కొన్ని వేల మంది కృషి, వందల మంది ప్రాణత్యాగాలు చేసి మనకు అందించినదే ఈ నాగార్జున సాగర్ డ్యామ్. మన తెలుగు రాష్ట్రాలకి అన్నపూర్ణగా పిలిచే ఈ నాగార్జున సాగర్ డ్యామ్కి మొదటి శంకుస్థాపన 1955 డిసెంబర్లో మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. ఇది 124 మీటర్ల ఎత్తు, 1.6 కిలోమీటర్ల పొడవు కలిగి ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద రాతితో నిర్మించబడిన డ్యామ్గా మన నాగార్జున సాగర్ డ్యామ్ పేరుగాంచింది. దాదాపు 40,000 మంది కూలీలు 12 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు. దీని నిర్మాణంలో ఎంతోమంది కూలీలు వారి యొక్క ప్రాణాలను కూడా కోల్పోయి మనకు ఈ అద్భుతమైన డ్యామ్ను అందించారు. వారి త్యాగాలకు ప్రతిరూపమే ఈ డ్యామ్. మన తెలుగు రాష్ట్రాలకి సాగునీరు, త్రాగునీరు అవసరాలను మాత్రమే కాకుండా విద్యుత్ అవసరాలను కూడా తీర్చి ఎంతో మేలు చేస్తుంది. ఈ డ్యామ్ నుండి వాటర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రాకి, ఎడమ కాలువ ద్వారా తెలంగాణకి సాగునీటి కోసం విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డ్యామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హాయ్ అండి, ఇప్పుడే నాగార్జున సాగర్ చేరుతున్నాము. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 2.5 అవర్స్ పట్టింది. చూస్తారు కదా నా బ్యాక్ సైడ్ వాటర్ ఫుల్గా ఉన్నాయి. మొత్తం చూపిస్తాను. నేను మా అల్లుళ్ళు ముగ్గురు కలిసి వచ్చినాం. వావ్, సూపర్ ఉంది. ఇంత మంచి లొకేషన్ అయితే నేను ఇంతవరకు అసలు చూడలేదు. నాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది కానీ ఎప్పుడు వద్దామన్నా కానీ టైం కుదరకపోయేది. మాకు న్యూస్లో వచ్చేసి చూసినాం అనమాట. చూసి ఇక్కడికి వచ్చినాం. అప్పుడు 20 గేట్స్ తీసిరనేసి న్యూస్లో చెప్పారు. కానీ మేము న్యూస్ చెప్పిన తెల్లారి వచ్చినాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి 12 గేట్సే తీసిరు. అయినా కానీ ఇప్పటికైనా వ్యూ చూడడానికి చాలా బాగుంది. వాటర్ ఫ్లో కూడా ఫుల్గా ఉందన్నమాట.
అలాగే ఇక్కడ పైనుంచి కొన్ని వాటర్ కూడా పడుతున్నాయి అన్నమాట. అంటే మరి లీక్ అయినాయో ఏమో. వాటర్ అయితే చూసాను చాలా బాగున్నాయి. ఫొటోస్ కూడా దిగినాం కొన్ని. చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఇదండి నాగార్జున సాగర్ యొక్క అందాలు. మేము ఇప్పుడు ఎత్తిపోతల దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఆ వీడియోని ఒక 2 డేస్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.